ఎందుకంటే నేను షాపింగ్ చేయడం స్టార్ట్ చేస్తే అర్ధగంట చేసేది 1 గంట చేస్తా. సో ఇదైతే ఇప్పుడు ఇంకా ప్రిపేర్ అవుతుంది. దీని తర్వాత అండ్ ఆల్సో రైస్ ఇక్కడ పెట్టేస్తా. ఫ్రెండ్స్ టాబ్లెట్ వేసుకుంటున్నాను. హాయ్ హలో. సో గైస్ ఈ రోజు నా డే మొత్తం నేను మీతో షేర్ చేస్తా. ఈ రోజు బ్లాగ్ అయితే పొద్దున అంటే ఈ రోజు సాటర్డే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం నేను యాక్చువల్ గా ఎప్పటి నుంచో చేసుకుందాం అనుకుంటాను. ఇంటి నుంచి బొరుగులు కూడా తెచ్చుకున్నా. ఇది వరకు ఒక 2-3 టైమ్స్ చేసుకున్నా. బొరుగులు తెచ్చిన తర్వాత ఉగ్గాని అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటది అండ్ రాయలసీమలో చాలా ఫేమస్ కూడా. బట్ మా సైడ్కి వస్తే లైక్ చిత్తూరు సైడ్ అయితే చాలా తక్కువ చేస్తారు. అంటే మా సైడ్ లైక్ పొంగనూరు మదనపల్లి సైడ్ అయితే కొంచెం తక్కువే చేస్తారు. ఆఫీస్ లో అయితే తిన్నాను. అప్పటి నుంచి నాకు అది ఇంకా బాగా ఫేవరెట్ అయిపోయింది అనమాట. ఇది వరకు ఎప్పుడో తిన్నా, దాని తర్వాత తినడం అంటే ఇప్పుడే. సో అందుకని నాకు అప్పుడు అనిపించింది ఇంటికి వెళ్ళినప్పుడు అసలే మా ఊర్లో బొరుగులు చాలా ఫేమస్, అందుకే ఒక మూటకి అయితే తెచ్చుకున్నా. ఇప్పుడైతే మా బ్రేక్ఫాస్ట్ కి నేనైతే ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నా. చాలా సింపుల్. నేను కూడా అంటే ఇది వరకు నేను కూడా యూట్యూబ్ లో చూసి చేస్తున్నదే. లైక్ మనకు కావాల్సిన ఆనియన్స్, టొమాటోస్ ఇంకా చిల్లీ. ఈ చిల్లీ అయితే కొంతమంది దంచుకుంటారు, ఇంకా కొంతమంది మిక్సర్ కేసి డైరెక్ట్ గా ఆయిల్ లో వేసి ఫ్రై చేస్తారు అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బొరుగుల్ని ఇట్లా ఒక్క సెకండ్. సో ఇప్పుడైతే నేను బొరుగుల్ని ఇట్లా ఏమంటారు వాటర్లో వేసి బాగా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇట్లా మెత్తగా అవ్వాలి బొరుగులు. అఫ్కోర్స్ మీకు తెలిసే ఉంటుంది, నేను ఇప్పుడు రెసిపీ చూపించట్లేదు, నేను ఎట్లా చేసుకుంటానని చూపిస్తాను. సో ఇక్కడైతే మహేష్ నా కోసం హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నేను షాపింగ్ చేయడం స్టార్ట్ చేస్తే అర్ధగంట చేసేది 1 గంట చేస్తా. అంటే నేను కొంచెం స్లోగా చేస్తాను అనమాట. తనైతే కొంచెం బాగా ఎక్స్పీరియన్స్గా ఒక 2 ఇయర్స్ బ్యాచులర్గా తనే వంట చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చాప్ చేయడం బాగా వచ్చు తనకి. సో అట్లా ఆనియన్స్, టొమాటోస్ ఇంకా చిల్లీ. ప్రెసెంట్ మాకు బాగా ఆకలిస్తుంది. టైం అయితే 9:30 దాటింది. అందుకే ఇంకా ఇది మిక్సర్ కేసి అంత ఓపిక అయితే లేదు చిల్లీ. అందుకే డైరెక్ట్గా ఇట్లా చిన్నగా అయితే చాప్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే నేను ఉగ్గాని చేయడం స్టార్ట్ చేసేస్తా. పోపు అంతా పెడుతున్నా. లైక్ కరివేపాకు ఇంకా ఏమంటారు ఆ చిన్న పప్పులు ఉంటాయి కదా, అవంతా కూడా వేసేసిన. దీంతో పాటు నేను ఎండు మిరపకాయలు కూడా ఒక 2 వేసిన. కొంచెం టేస్ట్ బాగుంటుందంట. ఇట్లా మన వంటల ఛానల్స్ ఉంటాయి కదా, నేను వాళ్ళ దాంట్లో చూసిన. సో ఇప్పుడైతే ఇవంతా బాగా కొంచెం అన్ని కొంచెం మాడిపోయినట్టు కాదు, అట్లని మరీ తక్కువ కాదు, కొంచెం బ్రౌన్ కలర్ లో అయిన తర్వాత ఈ టొమాటోస్ వేయాలంట. వీటిలో మరీ ఎక్కువ మసాలా వేసుకున్నా అస్సలు బాగుండదు. అందుకే మసాలా కొంచెం తక్కువ వేసుకోవాలి. అంటే కారం పొడి, పసుపు ఇవంతా కొంచెం తక్కువ వేసుకోవాలి. బై ద వే నేను పసుపు వేయడం మర్చిపోయినా, ఇప్పుడు వేసుకున్నాను. సో సాల్ట్ అయితే దాంట్లోకి డైరెక్ట్ గా ఆయిల్ లోకి వేసుకోవడం కన్నా కూడా ఇట్లా బొరుగులు నానబెట్టి ఉంటాం కదా, దీంట్లో సాల్ట్ వేసుకొని కలిపితే అది ఇంకో డిఫరెంట్ టేస్ట్ అంట. నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక కుకింగ్ ఛానల్ నుంచి చూసి తెలుసుకున్నాను. సో అందుకే సాల్ట్ అయితే నేను డైరెక్ట్ దీంట్లోకి అయితే యాడ్ చేసిన. అండ్ ఇప్పుడు ఉగ్గాని గురించి నేను ఎక్కువ మాట్లాడితే ఎపిసోడ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా ఇంకా కుకింగ్ ఎపిసోడ్ అయిపోతుంది. సో అట్లా ఏం చేయను. ఇంకా దీని తర్వాత ఇప్పుడు స్టాప్ చేసి ఆ ఉగ్గాని ఎట్లా వచ్చిందో నేను మీతో చెప్తా. ఫైనల్ గా ఉగ్గాని అయితే ప్రిపేర్ చేసేసిన. దీనికి కాంబో అయితే పొడి, ఆల్రెడీ మా ఇంట్లో పొడి ఉంది కాబట్టి అదే వేసుకున్నా, పప్పుల పొడి. దీనికి ఇంకొకటి యాక్చువల్ గా చాలా మంది మిర్చి బజ్జీతో తింటారు. ఇప్పుడు మాకంతా చేసుకునే టైం లేదు, నాకైతే అంత పేషెన్స్ కూడా లేదు. సో మాకు ఇట్లనే ఓకే, మేము ఇట్లనే తినేస్తాం. ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఉగ్గాని. సో బ్రేక్ఫాస్ట్ చేసినాక డెంటల్ హాస్పిటల్కి అయితే వచ్చినాం. మహేష్కి అపాయింట్మెంట్ ఉన్నింది డాక్టర్ తోటి. సో అందుకే వచ్చినాం. తను యాక్చువల్గా నన్ను వద్దన్నాడు, బట్ నేనే ఉండలేక లైక్ నాకు వెళ్ళాలని ఇంకా తనతో పాటు అయితే వెళ్ళినా. అండ్ ఇక్కడైతే రిసెప్షన్లో మంచి బుక్స్ ఉన్నాయి. లైక్ భగవద్గీత అని, ఇంకా స్టాక్స్ రిలేటెడ్, సైకాలజీ రిలేటెడ్ ఇట్లా మంచిగా బుక్స్ అయితే ఉన్నాయి. సో దీని తర్వాత ఇంకా మహేష్కి అపాయింట్మెంట్ అయ్యి డాక్టర్ దగ్గర చూపించుకున్న తర్వాత మేమైతే ఇంక ఇంటికి వచ్చేసినాం. లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో లంచ్కి అయితే ఈరోజు నేను చాలా సింపుల్గా అయితే చేసేసిన. అంటే చేసేటప్పుడే చూపించవచ్చు, ఆల్రెడీ చెప్పినా కదా మేమేమంత తోపు కాదు అనేసి. సో రసము, ఆలూ ఫ్రై ఇంకా పెరుగు, ఇదే మా ఇంట్లో అయితే ఈరోజు సింపుల్ లంచ్. సో ఇదైతే ఇప్పుడు ఇంకా ప్రిపేర్ అవుతుంది. దీని తర్వాత అండ్ ఆల్సో రైస్ ఇక్కడ పెట్టేసిన. రైస్ కూడా ఇంకొక 4 minutes లో రెడీ అయిపోతుంది. ఈ మధ్య ఎప్పుడు చూసిన పప్పు, సాంబార్ ఇవి అవి చేసుకొని చాలా బోరు కొట్టింది. అందుకే కొంచెం రసం అంటే ఏదైనా కొంచెం ఘాటుగా మిరియాలు వేసి ఇంకా టొమాటో వేసి అట్లా మంచిగా రసం ప్రిపేర్ చేసుకుందామని అయితే రసం ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ దీనికి ఆల్ టైమ్ పర్ఫెక్ట్ కాంబో అయితే ఆలూ ఫ్రై. ఎవరైనా ట్రై చేయకుండా చేయండి. ఈ ఆలూ ఫ్రై చేయడానికి పెద్దగా టైం అయితే తీసుకోదు, 15 minutes లో అయిపోతుంది. అంత ఎక్కువ టైం తీసుకునేలాగుంటే నేను అసలు చేయను. నేను ఎప్పుడూ సింపుల్ డిషెస్ ప్రిఫర్ చేస్తే నాకు కూడా తొందరగా అయిపోవాలి. ఆ తొందరగా అయిపోయినవి తీసుకున్నా కూడా నాకు యాక్చువల్గా లేట్ అవుతుంది.
బట్ యా, సో ఇట్లా అయితే మా లంచ్ మంచిగా వేడి రసం, రైస్ ఇంకా ఆలూ ఫ్రైతో అయితే కంప్లీట్ చేస్తాం. దీని తర్వాత ఇంట్లో కొంచెం పని ఉన్నింది, లైక్ క్లీన్ చేయడం ఇవి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టెంపుల్ ప్లాన్ ఉన్నింది. సో ఇంట్లో దీపం పెట్టి, యాక్చువల్గా తులసిది నిన్న వైకుంఠ ఏకాదశి కాబట్టి తీసుకొని వచ్చినాం. సో మా హస్బెండ్ తీసుకొని వచ్చినారో లేదో అని నేను కూడా తీసుకొని వచ్చేసిన. సో అందుకే ఇంకా ఉంటే అట్లా దేవుడికి పెట్టి, ఇంకా కొంచెం ఉంటే రాగిగుడ్డ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో అవి ఇంకా ఇంట్లో ఉన్న తులసిని తీసుకెళ్లి దేవుడికి ఇద్దామని అవి కూడా తీసుకుంటున్నాం. సో ఇప్పుడైతే యాక్చువల్గా చాలా రోజుల నుంచి అనుకున్నాం రాగిగుడ్డ టెంపుల్ సైడ్ మేము చాలా టైమ్సే పోయినాం, బట్ ఎప్పుడు అనుకున్నా మాకు అవ్వట్లేదు. అందుకే ఇప్పుడు దాకా ప్రాప్తి రాలేదేమో, ఈ రోజు వచ్చింది. అందుకే టెంపుల్కి అయితే అట్లా బయలుదేరినాం. సో వైకుంఠ ఏకాదశి జరిగింది కదా, అందుకే వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ దగ్గర అంతా కూడా ఇట్లా మంచిగా లైట్నింగ్స్, టెంపుల్స్ ని బాగా డెకరేట్ చేయడం, ఇంకా రోడ్స్ ని కూడా కొంచెం దూరం వరకు ఇట్లా లైట్నింగ్స్ వేయడం మొత్తం కూడా ఉన్నాయి. సో అట్లా అయితే మేము హనుమాన్ టెంపుల్, రాగిగుడ్డ ఆంజనేయ స్వామి టెంపుల్ కి రీచ్ అయిపోయి, దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. క్రౌడ్ ఉంటుంది అనుకున్నాం, కానీ మేము కొంచెం లేటుగా వచ్చినాం కాబట్టి క్రౌడ్ తగ్గుతా వచ్చింది. నైట్ మంచిగా దర్శనం అయిపోయింది. ప్రసాదం కూడా బాగా తిన్నాం. ఏదో కైండ్ ఆఫ్ కర్ణాటక స్టైల్లో పులిహోర అయితే ఇచ్చినారు, బాగుంది. అండ్ దీని తర్వాత మహేష్ చాట్స్ తిందామన్నాడు. అట్లనే జయనగర్కి అయితే పోయి ఇంకా అక్కడ చాట్స్ అయితే తీసుకున్నాం. అండ్ దాని చాట్ షాప్ పక్కనే రోటీ మనీ ఉన్నింది. నాకు ఓల్గే తినాలని ఉంది, అంటే పోలి, కొబ్బరి పోలి తినాలనిపించింది. సో అట్లా కొబ్బరి పోలి వేడిగా వేసిచ్చినారు, అంటే అప్పటికప్పుడు వేసిస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇదే పోలి బయట ఎక్కడైనా తింటే సమ్ 70-80 రూపీస్ తీసుకుంటారు. నేను ఎక్స్పీరియన్స్ కూడా చేసిన అట్లా తీసుకొని, బట్ ఇక్కడైతే జస్ట్ 25 రూపీస్. చాలా అంటే చాలా బాగుంది. అప్పటికప్పుడు వేసి నెయ్యి వేసిస్తారనమాట. సో అట్లా మంచిగా కొబ్బరి పోలి అయితే తిన్నా. మాకు ఎప్పుడైనా ఇట్లా పోలి తినాలనిపిస్తే యూజువల్గా నేనైనా మహేష్ అయినా బయటకు వచ్చే తింటాం, ఎందుకంటే ఇది నాకైతే బేసిక్గా రాదు. ఎప్పుడైనా మా అత్తమ్మ చేస్తే, లేకపోతే మా అమ్మ చేస్తే తినాలి తప్ప, లేకపోతే మేమైతే చేసుకోలేము. బట్ ఈసారి నేను ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేస్తే మాత్రం పక్కా చూపిస్తా. సో దీని తర్వాత దగ్గరలో ఉన్న పునేరి చాయ్కి అయితే వచ్చినాం. ఇది వరకు నేను చాలా వీడియోస్లో చెప్పినా, ఇది నాకు చాలా ఫేవరెట్ అని. ఇది తాగడం స్టార్ట్ చేసిన తర్వాతే నేను చాయ్కి అంత పెద్ద ఫ్యాన్ అయినా. అండ్ దెన్ పక్కనే ఉన్న పూల షాప్కి అయితే వచ్చిన. ఇక్కడికి వచ్చినప్పుడు అంతా బల్క్గా తీసుకుంటాం, అంటే ఒక 4-5 డేస్కి సరిపోయేలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే తీసుకుంటా. పూజ చేసుకోవడానికి బాగుంటాయి కదా అనేసి. అండ్ చాలా అంటే చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ తీసుకోవడానికి, మా ఇంటి దగ్గర తీసుకోవడానికి చాలా వేరీ ఉంటుంది ప్రైస్లో. అసలు ఇక్కడ 70 రూపీస్ అనుకో, అక్కడ 120 చెప్పినా చెప్తారు, అట్లా ఉంటుంది అనమాట. సో అందుకే ఇట్లా బయటకు వచ్చినప్పుడు అయితే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం. అండ్ దీని తర్వాత యాక్చువల్గా నాకు బాగా ఏమంటారు, ఫుల్ హెడ్ఏక్ వచ్చేసింది. అప్పటికే ఎందుకో తెలీదు, సడన్గా బాగా చలి వచ్చింది, హెడ్ఏక్, ఇంకా లైట్గా ఫీవర్ వచ్చింది. మళ్ళీ ఎక్కువ వస్తే ఎక్కువ టాబ్లెట్స్ వాడడం కన్నా ముందుగా టేక్ కేర్ చేద్దామని అట్లా ఒక డోలో టాబ్లెట్ వేసుకుందామని హాట్ వాటర్ తీసుకుని అట్లా డోలో టాబ్లెట్ అయితే వేసుకున్నా. జస్ట్ అప్పటికే మేము కొబ్బరి పోలి తిన్నాం. నేను తిన్నాను, మహేష్ కూడా తిన్నాడు, ఇంకా మహేష్ చాట్స్ కూడా తిన్నాడు. మాకు అప్పటికే అసలు ఫుల్ అనిపించింది. ఇంకా చాయ్ తాగినాం దాంతో పాటు, అసలు ఏం తినాలని కూడా అనిపించలేదు. సో టాబ్లెట్ వేసుకుని కొంచెం టైం రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం రిలీఫ్ అనిపించింది. దీని తర్వాత నేను యాక్చువల్గా పడుకుందాం అనే టైంకి మహేష్ వచ్చి పిజ్జా తిందామా అని అడిగినాడు. ఇంకా నాకు ఎవరైనా వచ్చి, నేను యాక్చువల్గా చాలా జంక్ అనేది చాలా అవాయిడ్ చేస్తున్నా ఈ మధ్య. మొన్న ట్రిప్కి వెళ్ళినప్పుడు అయితే ఎట్లా పడితే అట్లా తిన్నా. అదే అందట్ నేను ఇప్పుడు ఈ మధ్య అసలు తినడానికి కూడా పోవట్లేదు. బట్ ఇంకా తను అట్లా అడిగేసరికి నాకు కూడా తినాలనిపించింది. సరే పెట్టుకుందామని ఇట్లా పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇంతటితో నేను వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ నచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.